వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక, తెలంగాణ మాదిరి ఏపీలో కూడా అధికారంలోకి వస్తాం. భారత్ జోడో పోస్టర్ను ఆవిష్కరించిన పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టం. జగనన్న ప్రజా సంకల్ప యాత్రకు 5 ఏళ్లు. ఉత్తర వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సంబరాలు చేసుకున్న సమన్వయకర్త కేకే రాజు. హిందూ కమిషన్ను ఏర్పాటు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను చేర్చాలంటూ హిందూ దార్శిక పరిషత్ ప్రతినిధులు డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటూ ప్రభుత్వానికి బార్ అసోసియేషన్ న్యాయవాదుల హెచ్చరిక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాతగాజువాకలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుకుటు చందు ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేశారు. ఆయనతో పాటుగా కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజన్న రామారావు, మహమ్మద్ ఇమ్రాన్, ఇళ్లపు వరలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 19న విజయవాడలో సీఎం జగన్ ప్రారంభించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆహ్వాన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ప్రతి వార్డులోని బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా వార్డుల ఇన్ఛార్జీలు, మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి అనుయాయులు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ నెల 19న విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల ఎత్తుగల భారీ విగ్రహం, భారతదేశంలోనే అతి పెద్దైన విగ్రహాన్ని విజయవాడలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క సామాజిక న్యాయ మహాశిల్పం మరియు అంబేద్కర్ గారి స్మృతి వనం ఈ నెల 19వ తారీఖున భారీ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలందరి సమక్షంలో మరి భారీ స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 404 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ఆ అంబేద్కర్ గారి స్మృతులను తరతరాలకి ఆయన యొక్క స్మృతులను గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క భారీ స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున ఈ విగ్రహం స్మృతివనం కూడా ప్రారంభించి దానిని జాతికి అంకితం చేయనున్నారు. ఆ యొక్క వేడుకలలో సందర్భంగా ఈరోజు మరి గాజువాక నియోజకవర్గంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి గాజువాక నియోజకవర్గంలో వాడవాడలా కూడా అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన యొక్క సందేశాన్ని పుణికిపుచ్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలందరూ కూడా ఈ రోజున హారతులు పడుతున్నారు, ఆయనకి జైజైలు పలుకుతున్నారు. స్వయం ప్రతిపత్తి జ్యుడిషియల్ పవర్ గల హిందూ కమిషన్ ఏర్పాటు చేసి దానిలో అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను చేర్చాలి అంటూ హిందూ ధార్మిక పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హిందూ డిక్లరేషన్ డిమాండ్ను ఏ రాజకీయ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి హిందువుల అభిష్టాన్ని గౌరవిస్తారో వారికి హిందూ సమాజం మద్దతునిస్తుందని హిందూ ధార్మిక పరిషత్ సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశంలో తెలిపారు. నగరంలో ఓ హోటల్లో హిందూ ధార్మిక పరిషత్ సారథ్యంలో హిందూ డిక్లరేషన్ సాధనకై ధార్మిక సామాజిక ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. హిందూ దేవాలయాలను దేవాదాయ శాఖ నుంచి దశల వారీగా విముక్తి చేయాలని, హిందూ ఆలయాల ఆస్తులను, భూములను తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థను సమాచార హక్కు చట్టంలోకి రావాలని, హిందూ ఆలయాల ఆదాయాలని దేవాలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ ప్రచారానికి, అర్చక పురోహిత సంక్షేమం, పురోహిత పెన్షన్ ఏర్పాటుకు వినియోగించాలని సమావేశంలో పలువురు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హిందూ ధార్మిక పరిషత్ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కర్ణాటక, తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. నగర అధ్యక్షుడు గొంప గోవిందరాజు ఆధ్వర్యంలో నగరంలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, పోలవరం ఎందుకు సాధించలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖ ప్రజలకు అలజడ రేకెత్తించే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన రక్షించుకోలేని పరిస్థితిలో ఉండడం దారుణమని వాపోయారు. భారత జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజల సమస్యలు తెలుసుకుని ముందుకు సాగుతోందని అన్నారు. బలపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 7 గ్యారంటీలలోని అమరావతి, ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, బీసీల కులగణన, క్రైస్తవుల పరిరక్షణ, విభజన చట్టంలో హామీలు తదితర అంశాలతోని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకువస్తామంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని మాజీ మంత్రి జేడీ శ్రీలం, పీసీసీ వర్కింగ్ కమిటీ సభ్యుడు కొప్పుల రాజు, విశాఖ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రావు, వజ్జిపర్తి శ్రీనివాసరావు, కస్తూరి వెంకట్రావు, ఎం లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మరియు సిఎల్పి లీడర్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం గత నెలలో నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టీ శ్రేణులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మరొకసారి భారత్ జోడో యాత్ర చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర దాని నేపథ్యం మనం చూసాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జరిగినటువంటి ఈ భారత్ జోడో యాత్రలో వేలాది మంది డెలిగేట్స్ని కలవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలతోటి మమేకమై నడిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేపట్టబోయేటువంటి భారత్ జోడో న్యాయయాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించబడి 66 రోజులు జరిగి ముంబైలో ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి. మేము ఈ బీజేపీకి విధేయతగా ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా భావస్వరూపం ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ వీరందరూతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, అనేక చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. జేబీఎం పార్టీ కానీ చాలా ఉన్నాయి, 15 పార్టీలు. అదేవిధంగా దళిత సంఘాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మరి పనిచేసేటువంటి మరి చాలామంది బాబాసాహెబ్ అనుబంధ సంఘాలు, ఇవి కాకుండా క్రైస్తవులు, ముస్లిమ్స్, దళితులు, మరి ఇంకా ఇతర వర్గాల వారు, రైతు సంఘాల వారు, మహిళా సంఘాల వారు అందరూ కలిసి మేమందరం కూడా వారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక సమిష్టిగా వారితో సన్నిహితంగా పనిచేసి సోనియా గాంధీ గారికి, రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానాలని ప్రత్యక్షంగా చూసిన నాకు నిన్న మొన్న ఓట్ల కోసం దిగజారి తెలుగుదేశం నాయకులు సోనియా గాంధీ గారి మీద చేసినటువంటి అబండాలు చూసి చాలా బాధ వేస్తుంది. వైసీపీ నాయకులు సోనియా గాంధీ గారి మీద వేసినటువంటి అబండాలు విని చాలా బాధ వేస్తుంది. గాంధీ కుటుంబం అంటే దేశ సమగ్రత కోసం, దేశాన్ని మరి ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్ళేదానికి జీవితాన్ని అర్పించినటువంటి కుటుంబం. సోనియా గాంధీ గారంటే వారి చేతిలోకి వచ్చినటువంటి ప్రధాని పదవిని తిరస్కరించినటువంటి మరి ఒక మహిళ. అటువంటి వారి మీద ఇటువంటి నేరాపణలో వైసీపీ నాయకులు చేయటం అనేది చాలా కండెమ్నబుల్.
పండుగ సీజన్ వస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ తమ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అందుబాటులో ఉండేలా ఆథరైజ్డ్ రిజర్వేషన్ కౌంటర్లను ఆయా సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తోంది. తాజాగా పద్మోదయ ట్రావెల్స్ తమ నూతన రైల్వే ఆథరైజ్డ్ రిజర్వేషన్ కౌంటర్ను శ్రీహరిపురం గుల్లలపాలెం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వార్డు కార్పొరేటర్ పివి శివరాజ్ కౌంటర్ను ప్రారంభించారు. సంస్థ అధినేత చిక్కా సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ దూర ప్రయాణాలు చేసేవారికి రైల్వే సేవలు అందుబాటులో ఉండేలా ఈ ప్రాంతంలోని కౌంటర్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. టికెట్లపైన ఉన్న ధర మాత్రమే వసూలు చేస్తామని అదనంగా ఉండదని చెప్పారు. కార్యక్రమంలోని కనక మహాలక్ష్మి ఆలయ బోర్డు సభ్యురాలు మల్లా ధనలత, స్థానిక నాయకులు పూడి మల్లేశ్వరరావు, కొల్లి నూకరెడ్డి, లోబరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా పద్మోదయ ట్రావెల్స్ పేరుతో రైల్వే ఆథరైజ్డ్ కలిగిన ఏజెన్సీ అటు అకనంపూడి నుంచి మల్కాపురం వరకు, సింధియా వరకు, ఇటు శ్రీలానగర్ వరకు ఆథరైజ్డ్గా ఉండి ఎన్నో టికెట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ట్రైను, ఫ్లైటు టికెట్లన్నింటి కూడా ఆథరైజ్డ్ మేము ఒకటే ఉన్నాం. అయితే ఈరోజు నూతనంగా ఈ ఏరియాలో శ్రీహరిపురం, మల్కాపురం ఏరియాలో ఈ రైల్వే కౌంటర్ యొక్క అవకాశం ఎంతైనా ఉందని గ్రహించి రైల్వే వాళ్ళు కూడా మమ్మల్ని ఇక్కడ ఈ ఏరియాలో పెడితే బాగుంటుంది, బిజినెస్ రైల్వేకి టికెట్లు ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి వాళ్ళ సజెషన్ వాళ్ళ ఆథరైజేషన్ ఇవ్వడం ద్వారా ఇవాళ ఇక్కడ శ్రీహరిపురంలో షాప్ ఓపెనింగ్ జరిగింది. అయితే ఇది ఒక ట్రావెల్ ఏజెన్సీ అని కాదు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్గా మీరు అందరూ భావించాలి. ఇక్కడ తీసుకునే టికెట్లకి ఏ విధమైన అదనపు రుసుము ఉండదు. టికెట్ మీద ఎంత ప్రింట్ అయితే అంతే మేము తీసుకుంటాం. అదే కాకుండా చాలామంది ఆన్లైన్లో టికెట్లు తీసుకుని అక్కడ ట్రైన్ ఎక్కిన తర్వాత అది కన్ఫర్మ్ అవ్వలేదని ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే మా దగ్గర అయితే కౌంటర్ టికెట్ తీసుకుంటే మీరు టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోయినా కానీ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది, ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ గాజువాక ఈ మల్కాపురం, శ్రీహరిపురం ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 99% నెరవేర్చి చూపారని చెప్పారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా క్యాడర్ కష్టపడి పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్మూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఆలు శంకర్రావు, కె అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, ఆల లీలావతి శ్రీనివాసరావు, వావిలపల్లి ప్రసాద్, కేవీఎన్ శశికళ, రాష్ట్ర నాయకులు కిరణ్ రాజు, పెడార రమణ కుమారి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరిలోనూ కూడా ధైర్యాన్ని నింపాలి. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనందరం కలిసి ఒక సత్సంకల్పంతో భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తుకి తప్పకుండా బంగారు బాటలు వేద్దామని ప్రజలందరితో మమేక అవడం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపులపాయలో పాదయాత్రని ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి అడుగులోని కూడా అన్ని వర్గాల వారితో కూడా మమేకమై మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, న్యాయవాదులు కానీ, అధ్యాపకులు కానీ, మేధావులు కానీ ఎవరు ఎలాంటి కష్టం గురించి చెప్పినా విని వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి ఏ విధంగా ఈ సమస్యల్ని పరిష్కరించాలి, ఏ విధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో వచ్చే ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రజా సంకల్పయాత్రలో ఆలోచన చేయడం జరిగింది. ఆ ప్రజా సంకల్పయాత్ర ఆ రోజు 2019 జనవరి 9వ తారీఖు ఇచ్చాపురం వద్ద దివంగత ప్రీతం నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏవైతే చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు చేశారో ఇచ్చాపురం దగ్గర ముగింపు పలకటం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా లక్షలాది మంది తండోపతండాలుగా ఇచ్చాపురానికి తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపి మద్దతు తెలపడం. తదనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటిదిగా 86 సీట్లతో కైవసం చేసుకోవటం. ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఏదైతే సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపిస్తా అన్నారో
జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ కూడా చెప్పిన దానికంటే కూడా భిన్నగా, చెప్పిన సమయానికంటే కూడా ముందుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల మరి వెనకబడిన పేద వర్గాల వారి సంక్షేమం కావచ్చు, ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కావచ్చు, ఈ రాష్ట్రంలో పర్యాటక రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, అన్ని రంగాలను కూడా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ రోజు సంకల్పం పలికిన రోజు జనవరి 9వ తారీఖు చాలా విశిష్టమైన రోజు. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేయడం జరిగింది. భూములను దోపిడీ వర్గాలకు కట్టబెట్టే భూ హక్కు చట్టాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొనే వారు మాట్లాడుతూ ప్రస్తుత శాశ్వత భూ హక్కు చట్టం వల్ల సమాజంలోని వివిధ వర్గాలపైన తీవ్ర ప్రభావం పడి అన్యాయం జరుగుతోందని అన్నారు. లోపభూయిష్టమైన చట్టం వల్ల సన్న చిన్నకారు రైతుల ఆస్తులకు భంగం కలుగుతోందని ఆరోపించారు. భారత రాజ్యాంగంలో ఇప్పటివరకు సామాన్య మధ్యతరగతి ఆస్తులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించి పరిష్కరించుకునే వీలుండేదని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టంతో కోర్టులతోని పని లేకుండా రెవెన్యూ వ్యవస్థ చెప్పిందే జరుగుతోందని, తద్వారా వీరికి అన్యాయం జరగక తప్పదని అన్నారు. ఇప్పటికే రాజకీయ నేతల కనుసన్నల్లో పనిచేసే రెవెన్యూ వ్యవస్థ పరిధిలోకి భూ వివాదాల వ్యవహారాలు వెళ్తే పొడుగు చేతులకే అనుకూలంగా జరుగుతుందే తప్ప బాధితులకు న్యాయం జరగదని వాపోయారు. గత 30 రోజులుగా భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు ఎదుట నిరసన తెలుపుతున్నామని, బార్ అసోసియేషన్ తరపున భూ హక్కు 2023 చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏమిటి సమస్య అన్నది చాలామందికి తెలుసు, కానీ పూర్తి విషయాలు తెలియదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది గత సంవత్సరం దాన్ని ఇంట్రడ్యూస్ చేసి 31/10/2023 నుంచి మన ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇది లోకల్ యాక్ట్ కింద కన్వర్ట్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మిగిలిన స్టేట్లు వాళ్ళు ఎవరు కూడా ఇది ఇబ్బందికరమైనదని, రాజ్యాంగ విరుద్ధమైనదని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రజల తాలూకు ఆస్తులకు రక్షణ లేదనే ఉద్దేశంతో వారెవరు ఇంట్రడ్యూస్ చేయనప్పటికి కూడా మన ప్రభుత్వం వారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఉన్న సమస్య ఏంటంటే ఏ వ్యక్తి కూడా తన తాలూకా ఆస్తుల విషయమై తగాదా వస్తే సివిల్ కోర్టులకు వెళ్ళడానికి వీలు లేకుండా పూర్తిగా రెవెన్యూ వారికి, ఎగ్జిక్యూటివ్ వారికి ఇచ్చి వాళ్ళ ద్వారానే ఈ పరిష్కారం చేయమని ఒక ఏర్పాటు చేశారు. దానివల్ల మీకు తెలియంది కాదు, సివిల్ కోర్టులో చట్టాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. లిమిటేషన్ యాక్ట్ ఉంది, ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఉంది, సక్సెషన్ యాక్ట్ ఉంది. వీటన్నింటినీ కూడా పురస్కరించుకొని ఏ ప్రొసీడింగ్స్ ఏ విధంగా నడవాలనే ఉద్దేశంతో ఒక ప్రొసీజర్ అనేది ఉంది. దాని ప్రకారం ఏదైతే సాక్ష్యంలో తీసుకోవాలి, ఏది సాక్ష్యంలో తీసుకోకూడదు అని ఎవిడెన్స్ యాక్ట్ చెబుతూ ఉంది. అలాగే ఏదైనా వాద్యం అన్నది ఎన్ని రోజుల్లోగా వేయాలి, ఎన్ని రోజుల తర్వాత దానికి లిమిటేషన్ ఉంటుంది, అది పనికిరాకుండా పోతుంది అనేది లిమిటేషన్ యాక్ట్ చెప్తుంది. అలాగే ఇంట్లో ఎవరైనా వారసత్వ ఆస్తి కానీ స్వయంగా సంపాదించిన ఆస్తి కానీ విషయమై ఏమైనా డిస్ప్యూట్ వస్తే హిందూ సక్సెషన్ యాక్ట్ అన్నది దానికి ప్రత్యేకించి ఇవ్వబడింది. వీటన్నింటికి ఏదైనా సమస్య వస్తే ఏ విధంగా కోర్టులో ఏ కేసు దేనికి అప్లై అవుతుంది అన్నది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ చెప్తుంది. వీటన్నింటినీ వదిలేసి డైరెక్ట్గా ఇప్పుడు మనకేంటంటే టైటిల్ రిజిస్ట్రార్ అని ఒకరిని అపాయింట్ చేస్తారు. ఆ టైటిల్ రిజిస్ట్రార్ దగ్గర మనకున్నటువంటి ఆస్తులు అంటే స్థిరాస్తులన్నీ, ఇల్లు, భూమి, ఫ్లాటు, అలాగే ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, స్థిరాస్తులన్నీ కూడా ఏదైనా ఉంటే వారి దగ్గర నమోదు చేసుకొని ఆ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే వారి దగ్గర నమోదు చేసిన తర్వాత టైటిల్ అథారిటీ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి జాయింట్ కలెక్టర్ లెవెల్లో ఉన్నవారికి, అంతేకాకుండా రిటైర్ అయినటువంటి ఐఏఎస్లకు కూడా అందులోని ప్రాముఖ్యత ఇచ్చి వారి ద్వారా ఈ సెటిల్మెంట్లు చేయమని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల మీకు తెలియంది కాదు, ఇప్పుడుకున్నటువంటి పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ కింద ఏదైనా సమస్య వస్తే వారిని అప్రోచ్ అయ్యేటప్పుడు మనం ఎన్నాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నామో, వ్యయ ప్రయాసలు, ధనం, ఖర్చు ఇవన్నీ ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విఎంఆర్డీఏ చైర్మన్, విశాఖ తూర్పు నియోజకవర్గ సీనియర్ నాయకులు అక్రమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో తూర్పు వైసీపీ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 2017లో ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడ్డ
వర్గాల అభ్యున్నతి కృషి కోసం చేసేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలే మార్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోని వైసీపీ అధికారంలోకి వచ్చి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈరోజు మరి ఎంతో ఆనంద ఉత్సాహాలతో ప్రజలు నాయకులు అందరూ కూడా కేక్ కటింగ్ అది పెట్టుకుని కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతున్నది. ఎందుకనంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రిని మనం చూసాము. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ఏ వర్గ ప్రజలకు ఏవి ఇవ్వాలి అనేది సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం అనేది మనం మొట్టమొదటిగా చూస్తున్నాము. మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ మరి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి కూడా సమన్యాయం చేస్తూ ఈరోజు మరి ఎంతో విధంగా అభివృద్ధి విషయంలో కూడా మరి సంక్షేమ పథకాలే కాకుండా ఇట్లు మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి నియోజకవర్గాన్ని కూడా డెవలప్మెంట్ చేయడంలో కానీ ఈరోజు నిజంగా నభోతే నభోషితే అనే విధంగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈరోజు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ మరి అలాగే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా మరి మేనిఫెస్టోలో ఏదైతే 2019 ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేసి మరి మళ్ళీ రేపు ఎలక్షన్లకి వెళ్ళబోతున్నారంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో నడుస్తున్న మాలాంటి నాయకులందరికీ కూడా ఎంతో గర్వకారణము. అంగన్వాడీల నిరాహార దీక్షలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలపైన డెడ్లైన్ విధించడం సరికాదని 6 నెలల ఎస్మా ప్రయోగం పట్ల అంగన్వాడీలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. శాంతియుతంగా జైల్ బరో కార్యక్రమాన్ని చేపడితే పోలీసుల చేని అరెస్టులు చేయించడం దుర్మార్గమని అన్నారు. నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న జగన్మోహన్ రెడ్డో తామో తేల్చుకుంటామంటూ అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సమ్మె ఆపేదే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్ నాయకులు వై తులసి, శోభారాణి, ఐఎఫ్టియు, సిఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి నాయకులు అధిక సంఖ్యలో అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. బిల్కిస్ బాను అత్యాచార కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఆహ్వానిస్తున్నట్లుగా మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ తెలిపారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. 2002లో జరిగిన గుజరాత్ మారణకాండలో బిల్కిస్ బాను సామూహిక అత్యాచారానికి గురై బిడ్డతో సహా 7 కుటుంబ సభ్యులను కోల్పోయిందని అన్నారు. 2008లో ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర ముంబై సెషన్స్ కోర్టు 11 మందిని నేరస్తులుగా పరిగణించి జీవిత ఖైదు విధించిందంటూ గుర్తు చేశారు. నిందితుల కేసులో 2 సార్లు ముంబై హైకోర్టులో శిక్ష తగ్గించమని పిటిషన్లు వేయగా 2019, 2020లోని వారి పిటిషన్లు కోర్టులు తిరస్కరించిందని తెలిపారు. వాస్తవాలు తెలియకపోవడం చేత సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని పరిశీలించమని ఆదేశించగా గుజరాత్ ప్రభుత్వం 2022 ఆగస్టు 15న భారత ప్రజల న్యాయ విశ్వాసాలను పరిహసిస్తూ విడుదల చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలోని హెచ్ఆర్ఎఫ్ అనురాధ, ముస్లిం థింకర్స్ ఫోరం జహారా, భారత నాస్తిక సమాజం రాంప్రభు, న్యాయవాది ఐఎం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ హైకోర్టు, ముంబై హైకోర్టు తన రివిజన్ పిటిషన్స్ని తిరస్కరించాయి అనే నిజాన్ని దాచిపెట్టి ఫ్రెష్గా పిటిషన్ వేసుకున్నట్టుగా సుప్రీంకోర్టులో ఈ కేసును మళ్ళీ నాకు శిక్షాకాలం తగ్గించండి అని చెప్పి వేసుకున్నాడు. సుప్రీంకోర్టు ఓవర్లుక్లో దీని మీద ఈ పిటిషన్ మీద గుజరాత్ ప్రభుత్వం రివైజ్ చేయాలని చెప్పి గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశించింది. గుజరాత్ ప్రభుత్వం ఈ అదను చూసుకొని, అంటే వీళ్ళని ఎప్పుడు విడిచిపెట్టేద్దామా అని ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే అదను చూసుకొని 2002 ఆగస్టు 15వ తేదీన ఈ 11 మంది ముద్దాయిలకి కూడా శిక్షని క్యాన్సిల్ చేసేసి అప్పటి వరకు జరిగిన శిక్ష తప్పితే ఇంకా వాళ్ళ శిక్షకి అర్హులు కారని చెప్పేసి మా రివైజింగ్ కమిటీ ఈ రకమైనటువంటి రికమెండేషన్ ఇచ్చిందని చెప్పి వాళ్ళ 11 మందిని కూడా ఆగస్టు 15, 2002న స్వాతంత్రాన్ని అపహాస్యం చేస్తూ ఈ దేశంలో ప్రజలకి న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద ఉన్నటువంటి గౌరవాన్ని అపహాస్యం చేస్తూ ఈ 11 మందిని కూడా విడుదల చేసింది కదా అని చెప్పి ఆమె చాలా దుఃఖపడింది బిల్కిస్ బాను.
అందరం ఈ కేసు మీద అందరం కూడా అన్ని చోట్ల భారతదేశ వ్యాప్తంగా ఈ రకంగా వాళ్ళ ముద్దాయిలను విడుదల చేయడం అనే దాని మీద చాలా నిరసన వ్యక్తమైంది. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏదైతే హామీని ఇచ్చారో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక వాటికి మించి అమలు చేశారని వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి ఆధ్వర్యంలో ఎండాడ లా కాలేజీ రోడ్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు గాను ముఖ్య అతిథిగా హాజరైన కేకే రాజు మాట్లాడుతూ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో పోర్టుల నిర్మాణం, వైద్య కళాశాలలు, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయంటూ కొనియాడారు. రానున్న 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోని వైసీపీ అధికారంలోకి వచ్చి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోలా గురువులతో పాటుగా వైసీపీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ రోజు 2017 నవంబర్ 6వ తారీఖున అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాలను కూడా అంగాన్ని కూడా అవినీతిమయం చేసి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల కష్టాలని, ఈ రాష్ట్ర ప్రజలకి 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని, హామీలన్నింటినీ కూడా విస్మరించి అధికార దర్పంతో, అధికార గర్వంతో బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కానీ వారికి అందించే అభివృద్ధి ఫలాలను కానీ అందించడం విఫలం చెందితే ఆనాడు అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కూటమి ఇస్తా అన్న ప్రత్యేక హోదా విషయంలో కానీ, విశాఖపట్నానికి సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కానీ, బైఫర్కేషన్ వల్ల మనం కోల్పోయిన 15 నేషనల్కి సంబంధించి విశ్వవిద్యాలయాలకు సంబంధించి కానీ అనేక పథకాలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోరాటాలు చేసినా పెడచెవిని పెట్టి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రతిపాదించిన హైదరాబాదును కూడా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయి విజయవాడకు వచ్చి విజయవాడలో తన సొంత సామాజిక వర్గ ఉన్న ప్రాంతంలో తలదాచుకుని ఆ సామాజిక వర్గ ఉన్న ప్రాంతాన్నే ఈ రాష్ట్రానికి రాజధానిగా చేయాలని ఆ అమరావతి భ్రమలో పడి పూర్తిగా రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిన తరుణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఈ రాష్ట్రానికి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, అపారమైన వనరులు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ అద్భుతంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు ఒక భరోసాని ఇవ్వాలి, ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇడుపులపై నుంచి ప్రజా సంకల్పయాత్ర నాంది పలికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావచలాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంటూ జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి పాటుపడిన ఆయన అడుగుజాడలో నేటి యువత నడవాలని హితవు పలికారు. ఈ నెల 19వ తేదీన అమరావతిలో స్మృతివనం ప్రారంభోత్సవం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వంటి మహాక్రతువులను పురస్కరించుకొని జనభాగీదారీ పేరిట చేపట్టిన చైతన్య ర్యాలీని జాయింట్ కలెక్టర్ స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, అంబేద్కర్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చిన ఉద్యోగులు యువతతోని కలిసి రామటాకీస్ వద్దనున్న అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీగా నడిచి వెళ్లి అందరితో చైతన్య స్ఫూర్తిని నింపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటక, తెలంగాణ మాదిరి ఏపీలో కూడా అధికారంలోకి వస్తాం. భారత్ జోడో పోస్టర్ను ఆవిష్కరించిన పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టం. జగనన్న ప్రజా సంకల్ప యాత్రకు 5 ఏళ్లు. ఉత్తర వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సంబరాలు చేసుకున్న సమన్వయకర్త కేకే రాజు.
హిందూ కమిషన్ను ఏర్పాటు చేయాలి, అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను చేర్చాలంటూ హిందూ దార్శనిక పరిషత్ ప్రతినిధులు డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటూ ప్రభుత్వానికి బార్ అసోసియేషన్ న్యాయవాదుల హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.